హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రమాదంలో మాధవ గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న గాయత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే గాయత్రి ఒంటరిగా కూర్చొని మాధవ ఫోటో చూస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ టైంలో బావ పనికి వెళ్తూ ఉంటాడు. బావని కళ్ళారా చూసుకుంటాను అని చెప్పి వెంటనే గాయత్రి కిటికీ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే మాధవ సైకిల్ మీద పనికి వెళ్తూ ఉంటాడు. ఇక గాయత్రిని చూసిన మాధవ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తన మనసులో, గాయత్రి, నిన్ను ఎంతగానో ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ మన రెండు కుటుంబాల గొడవల వల్ల మనిద్దరం పెళ్లి చేసుకోలేకపోయాం. కానీ నువ్వు మాత్రం సంతోషంగా ఉండు గాయత్రి అని చెప్పి ఇక మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గాయత్రి కూడా, బావా, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను, కానీ మా అమ్మ చనిపోతాను అని బెదిరించడం వల్ల నేను ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాను. కానీ పెళ్ళి మాత్రం చేసుకోను బావా, నా ప్రాణమైనా తీసుకుంటాను, కానీ నేను వేరే అతనితో జీవితం పంచుకోలేను అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే మాధవ అలా సైకిల్ తొక్కుంటూ గాయత్రి గురించే ఆలోచిస్తూ తనతో గడిపిన క్షణాలని గుర్తుకు తెచ్చుకొని ఇక వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే మాధవ్కి ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటుంది. ఇక మాధవ అది చూసుకోకుండా లారీ ఎదురుగా వెళ్తాడు. దాంతో మాధవ్కి యాక్సిడెంట్ అవుతుంది. ఇక అక్కడే రక్తపు మడుగులో పడిపోతాడు. ఇక ఇంతలోనే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక మాధవ్ని చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రతాప్, అదేంటి రోడ్డు మీద చాలామంది ఉన్నారేంటి, ఏం జరిగింది అని చెప్పి ఇక వెంటనే ప్రతాప్ అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇక అక్కడ మాధవ్ రోడ్డు మీద పడి ఉంటాడు. అయ్యో, ఎవరికో యాక్సిడెంట్ అయినట్టుంది, ఎవరితను అని చెప్పి ఇక వెంటనే ప్రతాప్ మాధవ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక అక్కడ డాక్టర్తో, డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, అతని ప్రాణాలు కాపాడండి అని ప్రతాప్ అంటాడు. అప్పుడు డాక్టర్, సరే ప్రతాప్ గారు అని చెప్పి ఇక వెంటనే మాధవ్ని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రతాప్ మాత్రం మాధవ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరితను, ఇతనికి కావలసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, అసలు ఎవరో తెలియదు, కానీ ప్రాణాపాయ స్థితిలో ఉంటే నేను మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, కానీ వీళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ప్రతాప్ అనుకుంటూ ఉండగా ఇంతలోనే మాధవ్ జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఇక అది చూసిన డాక్టర్ వెంటనే ఆ ఫోన్ తీసుకొచ్చి, మాధవ్ గారు, ఇదిగోండి అతని జేబులో ఫోన్ ఉంది, ఇది ఎవరిదో తెలియడం లేదు చూడండి అని చెప్పి అనగానే ఇక ప్రతాప్, సరే డాక్టర్ అని చెప్పి ఆ ఫోన్ తీసుకొని ఇక ఆ ఫోన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే చక్రికి ఫోన్ రావడంతో, ఇదేంటి అన్నయ్య ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య అనగానే అప్పుడు ప్రతాప్, చూడండి ఎవరు మీరు, ఈ ఫోన్ ఎవరిది అనగానే అప్పుడు చక్రి, చూడండి ఆ ఫోన్ మా అన్నయ్యది, మీరెవరు, మా అన్నయ్య ఫోన్ నుండి ఫోన్ చేస్తున్నారేంటి అని చక్రి అనగానే అప్పుడు ప్రతాప్, చూడండి మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది, నేను అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను, వెంటనే మీరు హాస్పిటల్కి వచ్చేయండి అని ప్రతాప్ చెప్పగానే ఆ మాటలు విన్న చక్రి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే కేశవ, కన్నా, మహాలక్ష్మి, నాన్న అని కంగారుగా పిలుస్తూ ఉంటాడు. ఇక మాటలు విన్న అందరూ కూడా చక్రి దగ్గరికి వస్తారు. ఇక కేశవ్ మాత్రం, ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకు అలా కంగారు పడుతున్నావు చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు చక్రి, అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి, చక్రి, ఏంటి అన్నయ్య అంటున్నావు, పెద్దకి ఏం జరిగింది చెప్పు అంటూ ఉంటే ఇక వెంటనే చక్రి, మహాలక్ష్మి, అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగిందంట, అన్నయ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట, ఎవరో అన్నయ్య ఫోన్ తీసుకొని ఫోన్ చేశారు, పదండి వెంటనే వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఐసీయూ బయట ప్రతాప్ ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇక అది చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నానిక్కడున్నాడేంటి, మరి ఒకవేళ పెద్దిని హాస్పిటల్కి తీసుకొచ్చింది నానేనా అని మహాలక్ష్మి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రతాప్ నారాయణ దగ్గరికి వెళ్ళి,
చూడండి, మా మాధవకి యాక్సిడెంట్ జరిగింది, మీరేనా మా మాధవ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అని నారాయణ అనగానే అప్పుడు ప్రతాప్, అవునండి నేనే, కానీ మీరు ఎవరు అని అంటూ ఉంటే అప్పుడు నారాయణ, చూడండి మాధవ కన్న తండ్రిని అని చెప్పగానే ఇక ప్రతాప్, సరేనండి ఇప్పుడే డాక్టర్ గారు మీ అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, చూడండి మీరేమి బాధపడకండి, మీ అబ్బాయిని ఎలాగైనా కాపాడుతాడు అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటే ఇక నారాయణ వెంటనే ప్రతాప్ను హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రతాప్ మాత్రం చక్రి కన్న తండ్రి నారాయణ కాదు అనుకొని ఇక నారాయణతో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే చక్రి, మహా, కేశవ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక చక్రి మహాలక్ష్మిని చూసిన ప్రతాప్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి, నాన్న చక్రి వాళ్ళ అన్నయ్య అతనే, నేను ఇక్కడికి వచ్చింది పెద్ది కోసమే అంటూ ఉంటే అప్పుడు ప్రతాప్, చూడు వాడు మీ కుటుంబం వాడని తెలుసుంటే నేను అసలు హాస్పిటల్లో జాయిన్ చేసేవాన్నే కాదు అని చెప్పి అనగానే అప్పుడు మహాలక్ష్మి, చూడు నాన్న, నువ్వు పెద్ది ఈ చావు బ్రతుకుల మధ్య ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేశావు, కానీ అలాంటి టైంలో నువ్వు ఎవరినైనా అలాగే కాపాడుతావు, నా మీదున్న కోపం ఎందుకు నాన్న వాళ్ళ మీద చూపిస్తున్నావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే నారాయణ మాత్రం ప్రతాప్ని అదో విధంగా చూస్తూ ఉంటాడు. ఇక అది చూసిన ప్రతాప్, ఏంటి నన్ను అలా చూస్తున్నావేంటి, ఎప్పుడూ చూడలేదా అనగానే అప్పుడు నారాయణ, ప్రతాప్ నువ్వా అనేసరికి ఇక ప్రతాప్కి ఏమీ అర్థం కాదు. ఏయ్ ఎవరు నువ్వు, నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అనగానే అప్పుడు నారాయణ, నేన్రా, మనం 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నాం, మనం ఇద్దరం ప్రాణ స్నేహితులం, నేను నారాయణన్రా, నువ్వు మీ అమ్మ వాళ్ళతో కలిసి అప్పుడు సిటీకి వెళ్ళిపోయావు, నేను మాత్రం అదే ఊర్లో ఉండిపోయాను, నీకు తెలియదా అని నారాయణ అనగానే ఇక ఆ మాటలు విన్న ప్రతాప్ మాత్రం తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రతాప్కి గుర్తుకు రావడంతో ఇక వెంటనే, నారాయణ నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటే అప్పుడు నారాయణ, అవునరా నేనే, కానీ ఆ రోజు నుండి నేను అదే ఊర్లో ఉండిపోయాను, నువ్వు మాత్రం సిటీకి వెళ్ళి చాలా గొప్పగా సంపాదించట్టున్నావు అని అంటూ ఉంటే అప్పుడు ప్రతాప్, అదేంట్రా అలా మాట్లాడతావు, ఇదంతా నీ వల్లే కదరా, నువ్విచ్చిన ఆ డబ్బు వల్లే, సలహా వల్లే నేనింత పెద్దోని అయ్యాను అని ప్రతాప్ నారాయణ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన ప్రతాప్, డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది, ఏం పర్వాలేదు కదా అనగానే అప్పుడు డాక్టర్, లేదండి తనకి బ్లడ్ చాలా పోయింది, వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి అని చెప్పడంతో ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ప్రతాప్, డాక్టర్ నాది కూడా ఆ బ్లడ్ గ్రూపే, నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పగానే ఇక డాక్టర్ ప్రతాప్ని లోపలికి తీసుకువెళ్తారు. ఇక అది చూసిన మహాలక్ష్మి, చక్రి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక డాక్టర్ బయటికి వచ్చి, చూడండి మీ మాధవ గురించి ఒక నిజం మీతో చెప్పాలనుకుంటున్నాను, కానీ ఆ నిజం తెలుసుకున్న తర్వాత మీరు ఏమైపోతారో అని భయంగా ఉంది అని డాక్టర్ చెప్పగానే అప్పుడు నారాయణ, చక్రి అందరూ కూడా, చెప్పండి డాక్టర్, మా అన్నయ్యకి ఏం జరిగినా మేం చూసుకుంటాం, చెప్పండి అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు డాక్టర్, చూడండి మాధవికి ఎన్నెముక బాగా ఫ్రాక్చర్ అయ్యింది, తను లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, ఎప్పుడు బెడ్ మించి లేస్తాడో కూడా తెలియదు, కానీ అతను పెండ్లి కూడా పనికిరాడు అని చెప్పడంతో ఇక నారాయణ, చక్రి షాక్ అయిపోయి ఒక్కసారి చూస్తూ ఉంటారు. ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు డాక్టర్, అవునండి పాపం మాధవకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన నారాయణ, చక్రి, మహా అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక కేశవ మాత్రం, ఇదేంటి మా అన్నయ్యకి ఇలా జరిగింది, ఇప్పటికే మా అన్నయ్య చాలా బాధలో ఉన్నాడు, ఆ గాయత్రిని పెళ్లి చేసుకోలేకపోతున్నానని చాలా కుమిలిపోతున్నాడు, అంతేకాకుండా ఇప్పుడు మా అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగి ఇప్పుడు తను అసలే పెళ్లికి పనికిరాడని డాక్టర్ చెప్తున్నాడు, అసలు మా అన్నయ్య
ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నాడో అర్థం కావడం లేదు. ఇదంతా ఆ తాయారు వల్లే. ఆ రోజు గాయత్రికి మా అన్నయ్యకి పెళ్లి చేస్తే మా అన్నయ్య ఇలా ఉండేవాడే కాదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఇంతలోనే మాధవ స్పృహలోకి వస్తూ ఉంటాడు. అది చూసిన సిస్టర్ వెంటనే బయటికి వచ్చి, చూడండి పేషెంట్ స్పృహలోకి వస్తున్నాడు, మీరు లోపలికి రావచ్చు అని చెప్పగానే ఇక అందరూ కూడా మాధవ దగ్గరికి వెళ్తారు. ఇక వెంటనే మహా మాత్రం, ఏంటి పెద్ది, ఏం జరిగింది, నీకు యాక్సిడెంట్ జరగడం ఏంటి, నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తావు కదా, ఎందుకు అలా జరిగింది అని మహా అడుగుతూ ఉంటే అప్పుడు మాధవ మాత్రం ఏదో గాయత్రి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అది గమనించిన మహా, పెద్ది నిజం చెప్పు, నువ్వు గాయత్రి గురించి ఆలోచిస్తూ సైకిల్ మీద వచ్చావు కదా అని మహా అంటుంది. అప్పుడు మాధవ, అవునమ్మా, గాయత్రి కిటికీలో నుంచి చూసేసరికి నేను గాయత్రి గురించే ఆలోచిస్తూ సైకిల్ తొక్కుకుంటూ వచ్చాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని మాధవ అంటాడు. ఇక మాటలు విన్న కేశవకి చాలా కోపం వస్తుంది. ఇదంతా ఆ గాయత్రి వల్లే అని చెప్పి ఇక వెంటనే కేశవ, కన్నా, చక్రి చాలా కోపంగా తాయారి ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి, ఏయ్ గాయత్రి, గాయత్రి అని పిలుస్తూ ఉంటారు. ఇక మాటలు విన్న గాయత్రి వెంటనే బయటికి వస్తుంది. ఏంటి ఏంటి చక్రి, ఏంట్రా కన్నా, ఇక్కడికి వచ్చారేంటి అనగానే అప్పుడు కన్నా, ఇదంతా నీ వల్లే మా అన్నయ్య ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు అని కన్నా అంటాడు. ఆ మాటలు విన్న గాయత్రి, ఏంట్రా, ఏం జరిగింది, బావకి ఏం జరిగింది చెప్పండ్రా అని అంటూ ఉండగా ఇక కన్నా, చూడు మా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, అంతేకాదు మా అన్నయ్య బెడ్కే పరిమితమైపోయాడు, ఇదంతా నీ వల్లే కదా, మా అన్నయ్య పనికి వెళ్తుంటే నువ్వు మా అన్నయ్య వైపు ఎందుకు చూసావు, నీ గురించి ఆలోచిస్తూ మా అన్నయ్య సైకిల్ తొక్కుంటూ వచ్చి లారీని ఢీకొట్టుకోవడంతో ఇక మా అన్నయ్య అక్కడికక్కడే వెన్నుపూస విరిగిపోయింది, ఇప్పుడు మా అన్నయ్య చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు నీ వల్లే అని చెప్పి ఇక కేశవ, చక్రి గాయత్రిని తిడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే తాయారు అక్కడికి వచ్చి, ఏంట్రా మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అడిగితే అయితే నా కూతురు ఏం చేస్తుంది, ఇంకా నయం వాడేదో చచ్చినట్టు అలా గొడవ పెడుతున్నానేంట్రా, ఇక్కడి నుంచి వెళ్ళండి, వాడు చేస్తే పీడ విరగడవుతుంది, నా కూతురు పెళ్ళి సాఫీగా సాగిపోతుంది అని తాయారు అంటూ ఉంటుంది. ఇక మాటలు విన్న గాయత్రికి చాలా కోపం వస్తుంది. వెంటనే తాయారు చెంప పగలగొడుతుంది. చూడు, ఇన్ని రోజులు నువ్వు చేస్తావన్న ఒకే ఒక కారణం చేత నేను బావని పెళ్లి చేసుకోకుండా ఆగిపోయాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు చచ్చినా పర్వాలేదు, కానీ నేను మాత్రం బావనే పెళ్లి చేసుకుంటాను, ఇక వెళ్తున్నాను అని చెప్పి గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది విన్న తాయారు, ఒసై వాడు బెడ్ మించి కూడా లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడే, వాణ్ణి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు, నీ జీవితం నాశనం అవుతుంది అనగానే అప్పుడు గాయత్రి, చూడమ్మా, బావ నా కళ్ళ ముందు ఉన్నా సరే, నేను బావకి సేవలు చేస్తున్నా సరే, అది సంతోషంగా చేస్తాను, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకొని నేను నరకం అనుభవించలేను, వెళ్తున్నాను అని చెప్పి ఇక గాయత్రి వాళ్ళతో హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి మాధవు ఆ పరిస్థితుల్లో చూసిన గాయత్రి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. బావా, ఇదంతా నా వల్లే ఇలా జరిగింది బావా అని గాయత్రి అంటూ ఉంటే అప్పుడు మాధవ, లేదు గాయత్రి, ఇదంతా నా దురదృష్టం అంతేలే, కానీ నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం మీ అమ్మకి తెలిస్తే చంపేస్తుంది, నువ్వు వెళ్ళు అని మాధవ అనగానే అప్పుడు గాయత్రి, చూడు బావా, మా అమ్మని ఎదిరించే నేను ఇక్కడికి వచ్చాను, మా అమ్మ కళ్ళ ముందే నిన్ను చూడడానికి వచ్చాను బావా, నువ్వేం భయపడకు అని గాయత్రి అనగానే అప్పుడు కేశవ మాత్రం, అన్నయ్య, నిన్ను గాయత్రి పెళ్లి చేసుకోవడానికే ఇక్కడికి వచ్చిందన్నయ్య అని కేశవ అంటాడు. ఆ మాటలు విన్న మాధవ ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి గాయత్రి, నా గురించి నిజం తెలుసుకోలేదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది, ఇప్పుడు నేను దేనికి బనికిరాను, పెళ్లి చేసుకోవడానికి అర్హుణ్ణి కాదు, నేను మంచానికే పరిమితమైపోయాను అని మాధవ అంటాడు. ఇక మాటలు విన్న గాయత్రి, చూడు బావా, నువ్వు దేనికి పనికి రాకపోయినా పర్వాలేదు, నువ్వు మంచానికి పరిమితమైనా
పర్వాలేదు, నీకు నేను సేవలు చేసుకుంటూ సంతోషంగా నీ కళ్ళ ముందే తిరుగుతూ నేను సంతోషంగా ఉంటాను బావా, అంతకంటే నాకు ఇంకా ఏది వద్దు బావా అని చెప్పి ఇక గాయత్రి వెంటనే తన దగ్గర ఉన్న ఆ పసుపు కొమ్ము తాడును తీసి మాధవకి ఇస్తూ ఉంటుంది. అప్పుడు మాధవ, వద్దు గాయత్రి, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు ప్లీజ్ గాయత్రి అని అంటూ ఉంటే అప్పుడు గాయత్రి, చూడు బావా, మర్యాదగా నువ్వు నా మెడలో తాళి కడతావా లేక ఇప్పుడే నేను వెళ్ళి ప్రాణాలు తీసుకోమంటావా అని చెప్పగానే ఇక నారాయణ, ఒరే మాధవ, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావురా? గాయత్రి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది, ఇదిరా నిజమైన ప్రేమంటే, కట్టరా తాళి కట్టు అనగానే ఇక వెంటనే మాధవ గాయత్రికి తాళి కడతాడు. ఇక దాంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక ఇంతలోనే నారాయణ మాధవ గాయత్రి అందరినీ తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లో గాయత్రి మాధవకి సేవలు చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన మహా, చక్రి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక మహా మాత్రం, పెద్ది సంతోషంగా ఉందా? ఇప్పుడు గాయత్రి నీ జీవితంలోకి వచ్చింది పెద్ది, ఇక నువ్వు చాలా సంతోషంగా ఉండు, కానీ నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఏదో ఒక రోజు నువ్వు లేచి నడుస్తావు పెద్ది అనగానే అప్పుడు మాధవ, అమ్మ నాకు ఆ ఆశ కూడా లేదు తల్లి అంటూ ఉంటే అప్పుడు మహాలక్ష్మి, లేదు పెద్ది, నువ్వు ఖచ్చితంగా నడుస్తావు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇంతలోనే నారాయణ మాత్రం ప్రతాప్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతాప్ నా చిన్నప్పటి స్నేహితుడు, కానీ నాకు తెలియకుండా, వాడికి తెలియకుండా నా కొడుకుని ఆని కూతురు పెళ్లి చేసుకుంది, అదే కోపంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు చక్రి నా కొడుకని తెలిసిన తర్వాత ఇక ప్రతాప్ కోపం ఉండదు అని చెప్పి ఇక వెంటనే నారాయణ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ ఒక్కసారి మీ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వు నాకు అనగానే ఇక మహాలక్ష్మి సరే అని చెప్పి ప్రతాప్ నెంబర్ నారాయణకి ఇస్తుంది. ఇక వెంటనే నారాయణ తన ఫోన్ తీసి ప్రతాప్కి ఫోన్ చేస్తాడు. ఏదో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో ప్రతాప్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అనగానే అప్పుడు నారాయణ, అరే ప్రతాప్, నేనురా నీ ప్రాణ స్నేహితుడు నారాయణని అని చెప్పగానే ఇక ప్రతాప్ చాలా సంతోషపడుతూ, ఒరే నారాయణ, ఇన్ని రోజులు నువ్వు నేను ఎక్కడ ఉన్నామో ఒకరికి ఒకరం తెలియలేదు, కానీ ఇప్పుడు నీ గురించి తెలిసింది, అంతేకాదురా ఇప్పుడు నా కూతురు నీ కొడుకుని పెళ్లి చేసుకుందన్న సంతోషం చాలా ఉందిరా, ఇక నుండి నేను నా కూతుర్ని ఎప్పుడైనా చూడొచ్చు, ఎక్కడైనా కలవచ్చు అని చెప్పి ఇక ప్రతాప్ అనగానే అప్పుడు నారాయణ, ఏంట్రా ఎన్ని రోజులు నా కొడుకుని పెళ్లి చేసుకుందని నీ కూతుర్ని దూరం పెట్టావు అనగానే అప్పుడు ప్రతాప్, చూర్రా, ముక్కు మొహం తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకుంది నా కూతురని నేను నా కూతుర్ని క్షమించలేకపోయాను, కానీ ఇప్పుడు నా కూతురు నా ప్రాణ స్నేహితుడైన నా నారాయణ కొడుకుని పెళ్లి చేసుకుందిరా, అందుకే చాలా సంతోషంగా ఉంది అని ప్రతాప్ అంటాడు. ప్రమాదంలో మాధవ గురించి గుండె పగిలే నిజం తెలుసుకొని కుమిలిపోతున్న గాయత్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.